మంత్రి జూపల్లి టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కుస్గి మండలంలో మంత్రితో కలిసి అభివృద్ది పనుల శంకుస్థాపనలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అయితే బోగారంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్న సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. పాలమూరు ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాశారన్నారు జూపల్లి. తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో అదే వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి మంత్రి చేతిలో ఉన్న మైకును లాక్కునే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదని, రాజకీయాలు మాట్లాడితే ఊరుకోమన్నారు రేవంత్ రెడ్డి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇలా 800 టీఎంసీల నీళ్లు మీకు వాడుకోవడానికి హక్కు లేదు, ఇవి తాగడానికి కూడా 35 టీఎంసీ హక్కు లేదని చెప్పని చంద్రబాబు నాయుడు వాదిస్తా ఉన్నాం. దానిపైన మనం కొట్లాడుతా ఉన్నాం, నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన. మేము ఆల్రెడీ నాగార్ సార్ కట్టుకున్నాం, మా పొలాలకు నీళ్లు ఇచ్చుకున్నాం, మీకు నీళ్ళపైన హక్కు లేదు. ఏమైంది? అబద్ధమా? ఇది అబద్ధమా? అబద్ధమైంది. చంద్రబాబు అంతలేనా? రైతులు నీళ్లు కావాలా? చంద్రశేఖర్ అమరావతి పోయి అమరావతి బిర్యానీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్లు అమ్ముకునే మేము జగన్మోహన్ రెడ్డి